హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటోస్ చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా. బగోని పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసి ఇలా కలుపుకోవాలి. అలానే కట్ చేసిన టమాటా పళ్ళు వేసుకోవాలి. కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం పసుపు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గే వరకు ఉంచాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. చూడండి ఎంత మంచిగా మగ్గిందో, వాటర్గా. కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేస్తే అలా వాటర్గా మాడకుండా బాండి మంచిగా నీట్గా మగ్గుతుందండి. ఇది మొత్తం కొంచెం చల్లగా హీట్ తగ్గినాక మిక్స్లో వేసుకుంటే పుదీనా పచ్చడి రెడీ. వెల్లుల్లిపాయలు కొంచెం మిక్స్కి వేసినప్పుడు అలానే జీలకర్ర, కొంచెం పల్లి పౌడర్, కొంచెం నువ్వుల పౌడర్ జార్లోకి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలానే వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఒక్కటే రౌండ్ వేస్తుంది. చూడండి ఎంత మంచిగా అయింది పుదీనా పచ్చడి. ఫైనల్గా పుదీనా పచ్చడి రెడీ. ఫైనల్గా పోపు రెడీ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుకు ఆయిల్ వేడి అయిపోయింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, పోపు రెడీ అయిపోయింది. పోపు తీసుకొని పచ్చళ్ళలో వేసుకుంటే పుదీనా పచ్చడి రెడీ. చూడండి, వేడి రైస్లోకి పుదీనా కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఓకే, బాయ్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.